చలో చూసారు కదా ఫస్ట్ ఇంటర్వ్యూ అన్న నాకే ఇచ్చారు అన్న. కారణం చెప్పగలుగుతావు అన్న? కారణం అంటే నాకు ఏందో అన్న మీకు ఇవ్వాలనిపించింది, మీకు ఇచ్చేసినాను కదా స్టార్టింగ్. యాక్టింగ్ ఫీల్డ్ లా నీకు ఇమ్రాన్ అన్న చాలా లేవట్టిండు అన్న కానీ లేవట్టే అయితే ఎవరు లేవట్లేదు. ఈ ర్యాపింగ్ ఫీల్డ్ లా ఏమన్నా ఫ్యూచర్ ఉందా? మంచిగా ఉన్నావంటే నువ్వు ఆడుకుంటావా? ఆపదలో ఉన్నోని ఆదుకుంటావా? వద్దు వద్దు అనుకుంటూ తొంగి చూస్తావా? లేదు లేదు అనుకుంటూ ఉందంటావా? ర్యాపర్స్ అంటే అరే చిల్లరగా ఆడ కూర్చొని ర్యాపింగ్ అని చేస్తున్నా అంటారు. ర్యాప్ చేస్తే టాటా, ఇంకోటి గంజా, మొత్తం ఒళ్ళంతా టాటాస్ ఉంటేనే వాళ్ళు ర్యాపర్. అట్లా ఎందుకు గొడవ పడతారన్న? నేను ఇది చేస్తున్నా అని చెప్పి చెప్తారు కానీ దాని చూసే వరకు ఏముండదు. ర్యాప్ పాడతాం అన్న మా ఛానల్ మంది నిన్న పడి ఏడుస్తారు. వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ సాంగ్ వస్తుందన్నమాట. అసలు విన్నారు కదా చాలా మంది, అది ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో, చాలా ఫేమస్ సాంగ్ అన్నమాట. నేను అతన్నే తెస్తున్నా. ఎవరు అతను మీరు ప్రోమోలో ఆల్రెడీ చూసినట్టు. చలో చూడండి. చలో చూసారు కదా ఫస్ట్ ఇంటర్వ్యూ అన్న నాకే ఇచ్చారు అన్న. కారణం చెప్పగలుగుతావు అన్న? కారణం అంటే నాకు ఏందో అన్న మీకు ఇవ్వాలనిపించింది, మీకు ఇచ్చేసినాను కదా స్టార్టింగ్. అన్న ఇంకో వచ్చేసి మీ పేరేందన్న? నా పేరు విజయ్ సాయి అన్న. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్న? మా ఇంట్లో మొత్తం నలుగురం ఉంటాం అన్న. ఎవరెవరన్నా? మమ్మీ, డాడీ, నేను, చెల్లె. మమ్మీ డాడీ ఏం చేస్తారన్న? డాడీ జాబ్ చేస్తాడు. డాడీ జాబ్. మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. చెల్లెకి మ్యారేజ్ అయిపోయింది. నువ్వన్నా? నేను ఇప్పుడైతే ప్రెసెంట్గా మ్యూజిక్ చేస్తున్నా, పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ర్యాపింగ్ ఫీల్డ్ వచ్చిన మొత్తం ఫేమస్ అయిపోయింది ఒక ర్యాప్తోని. అసలు ఈ ఫీల్డ్లోకి ఎట్లా రావాలనుకుంటున్నా? అంటే ఎప్పటి నుంచో ర్యాప్ అంటే ఇంట్రెస్ట్ అన్న నాకు. ర్యాప్ ఎట్లా అంటే వినాల ఫస్ట్ నేను సాంగ్స్ వింటుండే, ఏంది కథ ఇంకా అది తెలియనప్పటి నుంచి వింటుండే. మనకి ఫాస్ట్ ఇట్లా పాడడం అవన్నీ వింటే మంచిగా అనిపిస్తుండే. సో అది ఇన్కుట అరే చలో మనం ఇట్లా చేయాలి ఒక రోజు అని చెప్పి ఇట్లా ఇన్కుట ఒకరోజు మా ఫ్రెండ్ ఉంటాడు బబ్లు అని చెప్పి, అతనైతే ఆయన పాటు ఇంకో ఫ్రెండ్ ఉంటుండే, అతను మీరు ర్యాప్ చేస్తుండే. అయితే సో చేసేటప్పుడు నేను ఇట్లా రాసిన అంటే చలో నువ్వు కూడా చేయి, అందరు చేస్తున్నప్పుడు నువ్వు కూడా చేయి, నీకేముంది అంటే నేను హిందీలో వేద్దాం అనుకున్నా. ఫస్ట్ హిందీలో వేద్దాం అనుకుంటే హిందీలో కాదు తెలుగులో కూడా చేయాలి, తెలుగులో ఎవరు లేరు కదా అంటే అప్పుడు నేను తెలుగులో స్టార్ట్ చేసిన. నేను స్టార్ట్ చేసి యూట్యూబ్కి వచ్చితే 2 years అవుతుంది. దానికి ముందు ఒక 2 years నేను ఏం జస్ట్ రాస్తుండే, నా అంతకు నేను రాసుకుంటూ ఉంటుంది. ఈ ర్యాపింగ్ ఫీల్డ్లో ఏమన్నా ఫ్యూచర్ ఉందా? ఫ్యూచర్ ఉందా అంటే ఉంది అన్న. ఫ్యూచర్ ఆబ్వియస్లీ ఉంది. అదేంటంటే ఇప్పుడు లేకపోయినా కానీ మేబీ ఒక ఆఫ్టర్ 2 hours తర్వాత ర్యాప్ అనేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు హిందీలా, తమిళ్లా, అన్నిట్లా నడుస్తుంది. మన తెలుగులో ఏంటంటే మన వాళ్ళు జర సపోర్ట్ చేస్తే ర్యాపర్స్ అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు నేను ఇంకా కొంతమంది ఉండొచ్చు కానీ చాలా మంది ర్యాపర్స్ ఉన్నారు, స్ట్రగుల్ చేస్తారు. చాలా మంది బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ర్యాపర్స్ అంటే అరే చిల్లరగా ఆడే కూర్చొని ర్యాపింగ్ అని చేస్తున్నా అంటున్నారు పబ్లిక్, వాళ్ళకి ఏం చెప్తావా? చిల్లర అంటే అది మీరు వాళ్ళు చూసే దాన్ని బట్టి ఉంటుంది అన్న. ఇప్పుడు నేను అవన్నీ ఏం చేయను, చిల్లర లెక్కలు వస్తుంటే ఏం చేయాలి, దమ్ కొట్టాను, కానీ నేను ర్యాప్ చేస్తున్నా. ఓకే, లేదు చాలా మంది అంటారు ర్యాప్ చేస్తే టాటూస్ ఉండాలంట, ఇంకోటి గంజా తాగుతారంట, మొత్తం ఒళ్ళంతా టాటూస్ ఉంటేనే వాళ్ళని ర్యాపర్ అంటారంట. నిజమా కదా? మరి నాకేం లేదు కదా, నన్ను పిలిచిన ఒక ఇంటర్వ్యూ చేస్తున్నా, నాకేమన్నా టాటూస్ ఉన్నాయా? లేదు, నేను ఇంకో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నా, అతను కూడా చెప్పిన అనమాట. అతన్ని దానికి క్వశ్చన్ అడిగిన, అసలు ర్యాప్ చేయాలంటే టాటూస్ డీటెయిల్స్ వేసుకోవాలా? టాలెంట్ ఉంటే సరిపోతుంది అన్న. టాలెంట్ ఉంటే చిన్నోడు ర్యాప్ చేసుకోవచ్చు, చిన్న పొరలు. ఏంటంటే మనకి ఎట్లా ర్యాప్ చేయాలని తెలిసి ఉంటే చాలు, చేసుకోవచ్చు ర్యాప్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ర్యాపింగ్ లా మీరు వాళ్ళని తిడతారు, వాళ్ళు మిమ్మల్ని తిడతారు, అట్లా ఎందుకు గొడవ పడతారు అన్న? అంటే తిడతారు అంటే కొంతమంది ఫేక్ గా చేస్తారు అన్న. నేను ఇది చేస్తున్నా అని చెప్పి చెప్తారు కానీ దాని చూసే వరకు ఏముండదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మన దగ్గర, దాని గురించి ముందే తిట్టుకుంటారు. అవన్నీ అవసరం లేదు. మనకి ఏం కావాలి, మనకి హిప్ హాప్ కావాలంటే హిప్ హాప్ వేసుకోవాలి. కొంతమంది పడక వేసుకుంటారు అన్నారు, అయితే పడదు వాళ్ళకి, వీళ్ళకి పడక వేసుకుంటారు పిస్సింగ్ అనేది. ఇంకోటి నువ్వు ర్యాపింగ్ ఫీల్డ్ లా నీకు ఇమ్రాన్ అన్న చాలా లేవట్టిండు అని టాక్. ఇమ్రాన్ అన్న అంటే అన్న తెలుసు ఇమ్రాన్ అన్న, కానీ లేవట్టే అయితే ఎవరు లేవట్లేదు. నాకు నా దోస్తులు నా వాళ్ళే ఎప్పటి నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చి, ఇప్పటి నుంచి నేను ర్యాప్ చేస్తే నేను ఒక్క పాడతాను కాదు,
నేను నా ఛానల్ చెక్ చేసుకుంటే ఆల్రెడీ 13 to 14 సాంగ్స్ ఉన్నాయి నాకు. అప్పటి నుంచి నేను స్ట్రగుల్ చేసుకుంటూ వస్తున్నా. ఏంటంటే ఈ పాటతో నాకు రికగ్నేషన్ వచ్చింది, ర్యాప్ చేస్తా అని చెప్పి. దానికి ముందు నుంచి నేను చేసుకుంటూనే వస్తున్నాను. ఈ ర్యాపింగ్ ఫీల్డ్ లో మీ ఇంట్లో సపోర్ట్ చేస్తున్నా నీకు? ఇంట్లో తెలియదు నేను ఎట్లా చేస్తాను అని చెప్పి. అంటే ఇప్పుడు ర్యాపింగ్ సాంగ్ అంతా ఫేమస్ అయిపోయినావు, ఇంట్లో చూడలేదన్నా? మొన్న చూసిర్రు, కాకపోతే అంత తెలియదు అన్న వాళ్ళకి. ఇట్లా అంటే వాళ్ళకి నంబర్స్ అవన్నీ తెలియదు అని ఇంతమంది చూసి. నేను చెప్పుకోలే కూడా ఇంట్లో ఇట్లా చేస్తా అని చెప్పి. జస్ట్ తెలుసు ఏదో పాటలు పాడతాడు వీడు, ఊకే ఏంద్రా ఇంట్లో కూడా చేస్తున్నప్పుడు ఏంద్రాడు ఊకే పాటలు పాడతాడు, ఏమేమో ఎందుకు రాత్రిపూట నార్మల్గా చేసుకుంటున్నాం మ్యూజిక్ అవన్నీ చేసుకుంటప్పుడు ఏమరా ఒక్కొని ఏమో పెట్టుకొని అరుస్తా ఉంటావు, ఎందుకు అరుస్తా రాత్రిపూట అనుకోవచ్చు కదా అంటే తెలియదు ఇంట్లో లైక్ అట్లా. అంటే ర్యాప్ అంటే ఎంత కోట్ల మంది చూస్తారన్నా, ఇంట్లోనే తెలియకపోతే ఎట్లా అన్న? కోట్ల మంది వాళ్ళు ఇష్టపడుతున్నారు ఆ సాంగ్ అంటే తెలియదు అంటే వాళ్ళకి అంత ఐడియా లేదన్న. ర్యాప్ అంటే లేదు, నేను తెలుసు అంటే ఏదో ఈ పాటలు పాడతాడు, ఆడిడి పోతాడు, ఏమేమో చేస్తాడని చెప్పి తెలుసు, కానీ పర్టికులర్గా ఇట్లా ఉంటుంది ఇత ర్యాప్ అంటే ఇది అని చెప్పి తెలియదు. జస్ట్ ఏంటంటే మా అక్కకి తెలుసు ర్యాప్, మా అక్క మా పెద్ద. ఇప్పుడు ర్యాపింగ్ ఈయన స్టాప్ చేస్తారన్నా ఇంకా ముందు ముందు చాలా? లేదన్న ఇప్పుడే స్టార్ట్ అయింది అన్న, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే పబ్లిక్ లా పోతుంది, అందరు ర్యాపర్స్ ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి జస్ట్ బిగినింగే. ఇంకా ఫ్యూచర్లో చాలా ప్రాజెక్ట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఓవర్ ఎక్స్పెక్ట్ చేయను నా దగ్గర నుంచి నేను అట్లా చేస్తా అని చెప్పి. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. అయితే తెలుగు హిప్ హాప్ అయినా సరే, హైదరాబాద్ హిప్ హాప్ అయినా సరే ఒక మంచి స్టేజ్కి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకోటి ఒక ర్యాప్ పాడతావు అన్న మా ఛానల్ గురించి? మీ ఛానల్ గురించి ఏం పాడాలన్నా? ఏదన్నా ర్యాప్ నీకు వచ్చింది, మీకు ఫేమస్ అయిన ర్యాప్ వాడు మా ఛానల్ గురించి వద్దుదన్నా? నేను చేసిన మన ట్రెండింగ్ అయింది అదే వాడతాను. అయితే అది సాంగ్ బేసికల్లీ దేని గురించి అంటే అన్న, చాలా మంది దగ్గర పైసలు ఉంటాయి, పైసలు సంపాదించినాకనే చాలా టైం తీసుకుంటారు కానీ ఖర్చు పెట్టరు. అది ఎప్పుడు దాకా ఖర్చు పెట్టారంటే మనం పానం మీదకి వచ్చేంత వరకు ఖర్చు పెట్టరు. ఎట్లా అంటే హాస్పిటల్లకి అసొంటి వాటికి ఖర్చు పెట్టరు. మనం సంపాదించేది దీనికోసం రెగ్యులర్గా మనం బేసిక్ అదే షోకులు ఉంటాయి దానికి దీనికి ఖర్చు పెట్టుకోవాలి. దానికోసమే పాట రాసి అంటే నువ్వు పీస్కు నా దగ్గర ఏం లేకపోయినా కానీ మేము ఖర్చు పెడతాము, నువ్వు ఉన్నా కానీ ఖర్చు పెట్టావు అని చెప్పి దాని నుంచి అట్లా వస్తుంది. కొంచెం నా గురించి కూడా రిప్రజెంట్ చేసుకున్నాను అట్లా. ఓకే, కొంచెం సాంగ్ వాడేసాను ఒక 2-3 లైన్స్. మంచిగా ఉన్నావంటే నువ్వు ఆడుకుంటావా, ఆపదలో ఉన్నోని ఆదుకుంటావా, వద్దు వద్దు అనుకుంటూ తొంగి చూస్తావా, లేదు లేదు అనుకుంటూ ఉందంటావా, పూత పూత పైసలన్నీ పట్టుకపోతావారా, పెట్టుకున్నవన్నీ నువ్వు కట్టుకపోతావారా, పోరి పోరి అంటూ దాన్ని చుట్టుకుంటావారా, సాక ఊసి పెగ్గేస్తా పంట పెడతారా, ఈడ మస్తుంది మందు నెయ్యి జర చిందు చిందేసినాక ఉంది ఈడ విందు ఆడేల్సిపోతే నువ్వు బెడ్ మీద వండు వస్తున్నాను సాంగ్స్ అయితే. ఇంకోటి వచ్చేసి కొంతమంది నీ మీద పడి ఏడుస్తుర్రంట, పబ్లిక్ అన్న టాక్, ఇంకోటి నేను ఇన్న టాక్. ఇది ఏడుస్తుర్రా లేదా పబ్లిక్ నిన్ను చూసి? ఏడుస్తురా అంటే అన్నాయో మనం కష్టపడుతున్నాం, దానికి మనకు సక్సెస్ వచ్చింది. కనిపించింది ఏంటంటే అందరికీ కనిపించింది ఇప్పుడు ఎక్కువ పాడుతూ వచ్చింది అన్నట్టు అనుకుంటారు, కానీ చాలా మందికి తెలియదు నేను ఇన్ని సాంగ్స్ వేరే చేసిన అని చెప్పి. నా ఛానల్లో పోతే నాకు అర్థమవుతుంది ఎప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తున్నా, ఎప్పటి నుంచి ఏం చేస్తున్నా. ఏడుస్తారు అంటే వాళ్ళ అది లోపల ఏముందో మనకు తెలియదు అన్న. ఇంకోటి వచ్చేసి అరెడి బచ్చాగాడు రాబి ఇప్పుడు స్టార్ట్ చేసిండు, ఆ ఇమ్రాన్ అన్న వాళ్ళతో వీళ్ళతో కొలాబ్ చేపించి ఆ సాంగ్ ఫేమస్ చేయించుకుండు. అన్నోళ్ళకి ఏమంటావు అన్న? అన్న ఇమ్రాన్ ఒకవేళ నన్ను ఫేమస్ చేయాలనుకుంటే నేను ఎప్పటి నుంచే చేస్తాను. నాకు ఇమ్రాన్ మా బ్రదర్ నరేష్ అని చెప్పి ఆయన పరేషన్ బస్ టీంలోనే ఉన్నాడు. ఒకవేళ ఆయనతో పెట్టించుకోవాలంటే నాకు ఎంతసేపు అన్న, నేను పెట్టించుకుంటే అన్న పెట్టు అన్న అంటే అడిగితే పెట్టరా అన్న. నేను పెట్టించుకోలేదు, ఆయన పాడే ట్రెండ్ అయిన తర్వాత రీల్ చేసిరా అన్న, చేస్తా అని చెప్పి చేసి నేను చేయమని చెప్పి చెప్పలేదు ట్రెండ్. అది ఆయన అప్పటికి రీల్ చేసినప్పటికీ 4000 రీల్స్ ఏమో అయిపోయినాయి కదా, 4000 రీల్స్ ఏమో అయిపోయినాయి. 4000 రీల్స్ తర్వాత అన్న చేసిండు. అది సపోర్ట్ చేసింది అన్న, సపోర్ట్ చేయాలని చెప్పి పెట్టలేదు, కానీ లేపింది అది మాత్రం కలదు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ర్యాపింగ్ గురించి ఒక పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నాను, అసలు ర్యాప్ అంటే ఏంటి? ర్యాప్ అంటే అన్న ఇప్పుడు చాలా మంది మనం పాటలు పాడుతుంటాం అన్న, ఎందుకు అంటే ఒక ఫీలింగ్ చెప్పుకోవడానికి, ఒక లవ్ సాంగే కానీ దాంట్లో ఇంట్లో సాంగ్ ద్వారా. ర్యాప్ గురించి ఏంటంటే కొన్ని చెప్పుకోలేనివి కూడా మనం ర్యాప్ నుంచి చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను స్ట్రగుల్ పడుతున్నాను అనుకోనా, నా స్ట్రగుల్ నేను ర్యాప్ కూడా చెప్పుకోవచ్చు. నేను బాధపడుతున్నాను అనుకో, నా బాధ చెప్పుకోవచ్చు. నా హ్యాపీ అంటే హ్యాపీ ఏమైనా చెప్పుకోవచ్చు. ఒక పబ్లిక్కి మెసేజ్ ఇవ్వచ్చు, పాజిటివ్ ఇవ్వచ్చు, నెగిటివ్ ఇవ్వచ్చు, ఏడుచుకుంటూనే వాడవచ్చు, నవ్వుకుంటూనే వాడవచ్చు. అది మన మీద ఉంటుంది, మనం పబ్లిక్కి ఎట్లా చూపిస్తామో దాన్ని బట్టి ఉంటుంది. ఈ ర్యాప్ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డావంట, మొన్న రిలీజ్ అయిన దాన్ని కూడా? అవునన్న, ఎందుకంటే మొత్తం ఏం చేసినా కానీ నేనే చేసుకుంటా. స్పాన్సరింగే కానీ రికార్డింగే కానీ ఎవరు హెల్ప్ ఉండదు, సొంతంగానే ఏంటంటే మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. ఇక బీట్స్ వచ్చేసి క్లౌనీ బీట్స్ అని చెప్పి ఉంటుంది అన్న, క్లౌనీ బీట్స్ అని చేస్తాడు, బాగా చేస్తాడు. ఇక ఆయన నుంచి కూడా మనకు సపోర్ట్ ఉంది, అట్లా ఇద్దరం కలిసి చేస్తామన్న. ఇంట్లో సపోర్ట్ లేదు
ఇంట్లో అంటే తెలియదు అన్న ఇంట్లో వాళ్ళకి ఏమని చేసినా ఏమున్నా friends ఏ చేస్తారన్న. ఫ్రెండ్స్ అంటే ఇద్దరే ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళే, ఇప్పుడు పోయి వాళ్ళే. వాళ్ళే సపోర్ట్ చేస్తారు. నీకు ఇష్టమైన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ పేరు చెప్పాను. ఇష్టం అంటే బబ్లు అని చెప్పి ఉంటాను, నరేష్ మాకు సంతు. ఈ ముగ్గురైనా సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాను స్టార్టింగ్ నుంచి అయినా సరే. నేనేం లేకపోయినప్పటి నుంచి నా వీడియోలో ఉండడం కానీ అది. ఇప్పుడు నేను ఏమన్నా కొట్టిన ఇప్పుడు ర్యాపింగ్ కోసం కొంతమంది ఉంటాయి కదా పనులు చూసి అరేడు ఎక్కువ చేస్తున్నా అని చెప్పి కొడితే నీకు ముందు నిలబడే మనిషి ఎవరన్నా? నా ఫ్రెండే అన్న, నా ఫ్రెండ్ నా వాళ్ళు ఉన్నారు అన్న. ఎవరైతే 3 పేర్లు చెప్పారో ఆ 3 పేర్లు కంపల్సరీ ఉంటాయి అన్న, ఏ రాత్రి అయినా సరే. మన బంధమే నాడైనా విడిపోదు ఓడిపోదు జయ. ఇంకోటి, నీకు గంజాయి అలవాటు ఉందా, స్మోక్ అలవాటు ఉందా, మందు అలవాటు ఉందా? లేదన్న, నేను గంజాయి తాగాను. గంజాయి తాగాను. తాగుడు అంటే అది ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో ఒకసారి, అది ఆ తాగుడికి అలవాటు లేదు. గంజాయిని అసలు తాగను, గంజాయి తాగి ర్యాప్ రాయను. గంజాయి తాగితే ర్యాప్ వస్తుంది అనేది తప్పు. అది టాలెంట్ ఉంటే గంజాయి లేకుండా అది ర్యాప్ రాయొచ్చు. నేను రాష్ట్రంలో నేనే ఎగ్జాంపుల్ పెద్ద. అనేది ఈ సాంగ్ హిట్ కానప్పుడు మీకు చాలా ట్రోల్స్ వచ్చిందంట, ఇది ఎంజాయ్ పండుగ అనే ఒక సాంగ్కి. ఎందుకన్నా అంత నెగిటివ్ ఎందుకు చేశారు? అంటే అప్పుడు పబ్లిక్కి తెలియదు అన్న. అప్పుడు ఎట్లా అనుకున్నారు అంటే ఎంజాయ్ పండుగ అనే వర్డ్ ఒక ఆయన నార్మల్గా మీరు వినే ఉంటారు, ఆయన గల్లి మంటలతో ఎంజాయ్ పండుగ లాస్ట్కి అంటారు. నేను ఎట్లా అంటే దాన్ని తీసుకొని ఒక మోటివేషన్ సాంగ్ లాగా తీసిన. మీరు ఇన్నో లేదో నాకే తెలియదు కానీ ఇంటే మీకు అర్థమైపోతుంది. ఎట్లా అంటే లైఫ్ అంటే స్ట్రగుల్ అవ్వడు, బాధపడే కాదు, ఒక ఆగి ఎంజాయ్ కూడా చేయాలి అప్పుడప్పుడు అన్నట్టు నేను ఒక సాంగ్ తీసిన. అది ఏంటంటే పబ్లిక్ అర్థం కాలేదు. అర్థమైన వాళ్ళు చాలా మంది అప్రిషియేట్ కూడా చేసారు, అర్థం కాకుండా ట్రోల్ చేసుకోరు. దానికి నాదేం లేదన్న. ట్రోల్ చేసినప్పుడు నేను బాధ కూడా పడ్డా. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేసి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా నాకు అప్రిషియేట్ చేస్తారు, అది రైట్ ఇది ర్యాప్ అని చెప్పి. సో నాకైతే ఒక అచీవ్మెంట్ లాగానే. నువ్వు ఎన్ని మినిట్స్ అలా ర్యాప్ చేసేస్తావన్నా? ఎన్ని మినిట్స్ అంటే మూడ్ని బట్టి ఉంటుంది అన్న, చెప్పలేము. ఒక్కొక్కసారి 1 డే కావచ్చు, ఒక్కొక్కసారి గంటలనే రాసేయచ్చు. మినిమం అయితే మినిమం ఆలోచించడానికి టైం పడుతుంది అన్న. మరి 2 నిమిషాలు రాస్తా, 3 నిమిషాలు రాస్తా అట్లా చెప్పలేము. టైం అయితే పడుతుంది, ఒక గంటన్నర. తక్కువ అంటే గంట అన్న. గంటలో ఒక సాంగ్ ఆలోచించి కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇక మొత్తం కంపోజ్ చేసే 2-3 గంటలు అయితే కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు మీ నెక్స్ట్ షెడ్యూల్ ఏందన్నా? నెక్స్ట్ అట్లుంటుంది మనతోని స్టోరీ అని చెప్పి ర్యాప్ వస్తుంది నెక్స్ట్. మేబీ దాని నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పుడు మీకు పబ్లిక్ ద్వారా ఏం కావాలనుకుంటారు అన్న? పబ్లిక్ నుంచి ఏం లేదన్న. పబ్లిక్ నుంచి జస్ట్ ర్యాపర్స్ అనే వాళ్ళకి సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అన్న. ఎందుకంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. నాకు వేరే స్టేట్ నుంచి హిందీ ర్యాపర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, కానీ మన దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతలేదు. కొంతమంది చేస్తారు. ఇట్లా అంటే ఇప్పుడు నేను రీల్ వైరల్ అయిందన్న, రీల్ పబ్లిక్ లాగా పోతుంది, ఫాలో అవ్వాలని చెప్పి కొడుతుంది, కానీ నేను చేస్తున్నా. నేనైతే నార్మల్గా అందరిలాగా రీల్స్ చేసినట్టు రీల్స్ చేసి అయితే నేను రాలేను. ఏదన్నా సొంత టాలెంట్ రాసి సొంతంగా కంపోజ్ చేసుకుంటా, ఏదన్నా మొత్తం సొంతంగా చేసుకుంటా. దాన్ని పబ్లిక్ గుర్తించి నా సొంతలు చాలా మంది స్ట్రగుల్ చేస్తారు. నేనంటే మీ దాకా వచ్చినా నా సాంగ్ వేయలేదని చెప్పి చాలా చేయని వాళ్ళు ఇంకా కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి చేస్తారు, 6 years 10 years నుంచి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు రికగ్నిషన్ రాలేదు. ఎందుకు అంటే పబ్లిక్ ఇక్కడ సపోర్ట్ లేదని. మెయిన్ థింగ్ అది. ర్యాపర్స్కి సపోర్ట్ చేస్తే మంచిగా వాళ్ళు బి ముందరికి వస్తారు. చాలా మంది ర్యాపర్స్ ఉన్నారు, బయటకి బి వస్తారు. కొంచెం సపోర్ట్ చేస్తే పబ్లిక్కి మంచిగా ఉంటారు అన్న. ఇది నువ్వు యూట్యూబ్ పే కాకుండా ఇంకా ఎల్లెళ్ళని సాంగ్స్ నడుస్తున్నాయన్నా? ఈ స్పాటిఫైలా, యాపిల్ మ్యూజిక్లా, నార్మల్గా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏమైతే ఉంటాయో అన్నిట్లో నా సాంగ్ అవైలబుల్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక పెద్ద అచీవ్మెంట్ అన్నది అయితే స్పాటిఫైలో మనకి 100K స్ట్రీమ్స్కి దగ్గరలో ఉంది పాట. 96,000 మెంబర్స్ వినేసారు పాట. ఇంకో 4,000 మంది ఉంటే 100K కంప్లీట్. ఒక పెద్ద అచీవ్మెంట్ అది. కొంతమంది 100Kకి కొన్ని 50,000 లక్ష రూపాయలు పెట్టాను, 100K స్ట్రీమ్స్ రావు. నాకు జెన్యున్గా వచ్చేసినాయి. పబ్లిక్ లోపలికి పోయింది కాబట్టి సపోర్ట్ వాళ్ళు వచ్చేసి. ఇంకోటి వీడియో కూడా 800K ప్లస్ వ్యూస్ వచ్చేసినాయి. మేబీ ఒక 1 month 1 million వస్తాయని చెప్పి కోరుకుంటున్నాను. 1 million అయిపోతుంది, ఎందుకంటే సాంగ్ కూడా అట్లా ఉంది కాబట్టి 1 million కావాల్సింది. అది 1 million. అసలు అన్న నువ్వు ర్యాపింగ్ ఎవరిని చూసి నేర్చుకున్నావు అన్న? ఏ ర్యాపర్ని చూసి? నేను ఎక్కువ అంటే అన్న అప్పుడు ఎమినమ్, ఇంకా లిల్ వెయిన్ అని చెప్పి ఒక బయట ర్యాపర్స్ ఇల్లు వాళ్ళని, ఇంకా మన హిందీలో కూడా కొంతమంది ర్యాపర్స్ ఉన్నారు. మీకు తెలిసి ఇమ్జిస్టాన్ తెలుసు. డివైన్, ఎంవేవ్ ఇలా నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యి నేర్చుకునేది దగ్గరికి. అంటే ఎట్లా ఉండాలా, ఎట్లా చేస్తే మనం సర్వైవ్ కావచ్చు ర్యాప్లా, అట్లా వీళ్ళు మెయిన్ థింగ్ అంటే వీళ్ళు. మా ఛానల్ ద్వారా ఏమైనా 4 lines వాడతారా? తప్పకుండా వాడతాను.
ఒకసారి వాడేసిండు మా ఛానల్లో. సాంగ్ నేమ్ వచ్చేసి అట్లుంటుంది మనతో స్టోరీ చెప్పిన అయితే సాంగ్ ఇట్లా స్టార్ట్ అవుతుంది అంటే వేరుంటుంది మనతో స్టోరీ చెయ్యొద్దు దోస్తులు షారి నడవదు నీ మోత బారి కూసబెట్టి ఇస్తా కాన్ బైరి ఏయ్ చెయ్యొద్దు గలత్ మనతోని అఫైతే నీదు టిస్సాది నువ్వీడా పేకకరా వారే నించున్న కాడనే జాడి ఏయ్ అట్లుంటుంది మనతో స్టోరీ అట్లుంటుంది మనతో స్టోరీ. ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న? ఈ సాంగ్ ఈ మంత్లో అయిపోతుంది అన్న. ఇప్పుడు షూట్ నడుస్తుంది. షూట్ అయిపోయిందంటే ఎడిటింగ్ ఒక 1 వీక్ టైం పడుతుంది. దాని తర్వాత ఇక పోస్టర్ రిలీజ్ చేసి డ్రాప్ అయ్యాను. ఈ మంత్లో డ్రాప్ అయిపోతుంది. చూసిగా అన్న సాంగ్ మన ఛానల్లో వాడిరన్నమాట, ఇంకా ఏ ఛానల్లో కూడా రాలేదు. అన్న సాంగ్ ఈ మంత్లో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అన్న ఛానల్కి అందరూ పోయి సపోర్ట్ చేయండి. ఇంకోటి ఇన్స్టాగ్రామ్ కూడా అన్న, ఇన్స్టాగ్రామ్ ఐడి ఏముంటుంది అన్న? దశగ్రీవ_05 అని చెప్పి ఉంటుంది. అన్నకి నేను ఎలా ఉన్నా కొలాబరేషన్ పెట్టేస్తాను అన్నమాట. అందరు వెళ్ళి ఫాలో కండి, అన్నకి సపోర్ట్ చేయండి. అది వచ్చిన సాంగ్ అందరికి షేర్ కొట్టి స్టేటస్ పెట్టి మన తెలంగాణ ర్యాపర్ అంటే ఏంటిదో చూపియండి. అన్న మా ఛానల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను అన్న? ఛానల్ గురించి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ థ్యాంక్ యూ అన్న, హిప్ హాప్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీకు. మన హిప్ హాప్ నుంచి ఎవరైతే నా తరఫు నుంచి అన్న ఛానల్ని చూస్తారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే చాలామంది ర్యాపర్స్ అన్న కూడా ఇంకా ఇంటర్వ్యూ చేసిండంట. ఇక మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు హిప్ హాప్ కమ్యూనిటీకి చాలా తక్కువ మంది ర్యాపర్స్కి ఇంటర్వ్యూ తీసుకున్నారు. అట్లా అన్న కూడా సపోర్ట్ చేద్దామని చెప్పి ముందుకు వచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ థ్యాంక్ యూ అన్న, మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. చలో ఇట్లనే ముందు ఇంకా వీడియోలు వస్తాయన్నమాట. చలో బాయ్.